శ్రీకాకుళం జిల్లాలో కింజారపు కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. దివంగత నేత ఎర్రన్నాయుడు ఆ కుటుంబం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకంటే ముందే ఎర్రన్నాయుడు పెద్దనాన్న కృష్ణమూర్తి హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ ఆవిర్భావంతో ఎర్రన్నాయుడు ఆ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి చేరారు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఎదిగారు. ఎర్రన్నాయుడు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు ఆయన ఖాళీ చేసిన ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసి గెలుపొందారు. ఎర్రన్న అకాల మరణంతో కుమారుడు రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2014లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2019లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని బాబాయ్ టెక్కల నుంచి అసెంబ్లీకి, అబ్బాయి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఇద్దరు బరిలో దిగారు. అయితే వీరిద్దరిని ఓడించాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. గట్టి అభ్యర్థులను బరిలో దించారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేశారు. అచ్చెన్నపై దువ్వాడ శ్రీనివాస్ని, రామ్మోహన్ నాయుడుపై పేరాడ తిలక్ను ప్రయోగించారు. పక్కాగా వర్కౌట్ అవుతుందని భావించారు. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కళింగ సామాజిక వర్గం పోలరైజ్ అవుతుందని భావించారు. దీంతో టెక్కల నుంచి పోటీ చేస్తున్న అచ్చెన్న ఓటమి ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చేశారు. కాళింగ సామాజిక వర్గం అంతా ఏకమై వైసీపీకి మద్దతు తెలిపితే రామ్మోహన్ నాయుడు కూడా ఓడిపోతారని కూడా భావించారు. కానీ కాళింగలలో బలమైన చీలిక కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వైపు 50% కాళింగులు మొగ్గు చూపడంతో జగన్ ప్రయత్నానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. టెక్కల నియోజకవర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాళింగ సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృపారాణిని జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల ప్రకటన సమయంలో కృపారాణి పేరు పరిగణలోకి తీసుకోవడం, తర్వాత మరిచిపోవడం ఆనవాయితీగా మారింది. అయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి తనకు అవకాశం దక్కుతుందని కృపారాణి భావించారు. లేకుంటే టెక్కలి అసెంబ్లీ స్థానాన్నైనా కేటాయిస్తారని భావించారు. కానీ పేరు పరిగణలోకి తీసుకోలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన కృపారాణి టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాళింగ సామాజిక వర్గ ఓట్లు చేల్చాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలకు గాను అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తి స్వరం వినిపించారు. కానీ కొద్ది రోజులకే మెత్తబడ్డారు. అక్కడ పరిస్థితి చల్లబడింది. టీడీపీ కేడర్ సైతం బలంగా పనిచేస్తుంది. దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడుకే ఎడ్జ్ కనిపిస్తోంది. టెక్కలిలో సైతం అచ్చెన్న బలమైన స్థితిలో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్కు సొంత పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. ఆయన భార్య సైతం దువ్వాడ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయితే ఈసారి కూడా బాబాయ్ అబ్బాయి గెలుపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అటు సర్వేలు కూడా గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రజల మదిలో ఏముందో జూన్ 4న తెలియనుంది.